చాలా టేస్టీగా అన్నంలోకి, టిఫిన్స్‌లోకి సూట్ అయ్యే కొత్తిమీర టమాటో పచ్చడిని చేసుకుందామండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ పచ్చడి కోసం ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నానండి. అలాగే ఒక 10 టమాటోలు మీడియం సైజువి తీసుకున్నాను. ముందుగా కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి. అలాగే టమాటోస్‌ని కూడా కట్ చేసి తీసుకుందాం. ఈ పచ్చడి టేస్ట్‌ని మరింత పెంచే ఇంగ్రీడియెంట్స్ అండి. పచ్చిమిర్చి, అల్లం, ఒక వెల్లుల్లిపాయ, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు అండి. పచ్చిమిర్చి నేను ఒక 7 తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? స్టవ్ పైన పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే మనం తీసుకున్న మినపప్పు, అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, వేరుశనగలు వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలండి. ఇలా వేస్తేనే పప్పులు లోపల వరకు వేగి పచ్చడి టేస్ట్ అనేది పెరుగుతుంది మనకి. వీటిని 2 నిమిషాలు వేయించిన తర్వాత మినపప్పు కలర్ చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిందంటే వేగిపోయినట్టేనండి. ఈ స్టేజ్‌లో నువ్వులు వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. నువ్వులు ముందే వేసేస్తే మాడిపోతాయండి. ఆయిల్‌లో వేయించడం ఇష్టం లేని వాళ్ళు వీటన్నిటిని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇదే ప్యాన్‌లో కట్ చేసిన అల్లం ముక్కలు, ఒక 10, 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఒక 2 నిమిషాలకి బాగా వేగి పచ్చిమిర్చి కలర్ మారింది అన్న స్టేజ్‌లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకొని త్వరగా వేగడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి వేయించుకోవాలండి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. ఈ పచ్చడి టేస్టీగా ఉండడమే కాదండి, ఇందులో మనం నువ్వులు, వేరుశనగలు అన్నీ వేసాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఒక 5 నిమిషాలకి చూడండి టమాటాలన్నీ ఎంత బాగా మగ్గిపోయాయో. టమాటాలు బాగా మగ్గి ఆయిల్ పైకి తేలుతుంది అన్న స్టేజ్‌లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి. గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనం వేసిన కొత్తిమీరని కూడా బాగా మగ్గనివ్వాలండి. చూడండి ఒక 2 నిమిషాలకి కొత్తిమీర నుంచి వాటర్ ఎలా రిలీజ్ అయిందో, ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ నీళ్ళంతా ఇంకిపోయి టమాటా, కొత్తిమీర దగ్గర పడిందనగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. పచ్చడి రుబ్బుకోవడం కోసం ముందుగా మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, శనగపప్పు వీటిని వేసుకోవాలండి. వీటిని మిక్సీ చేసుకున్నాక ఇదే మిక్సీ జార్‌లో మనం వేయించి పెట్టుకున్న టమాటో, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ మనం టమాటాలు మగ్గించేటప్పుడు వేసాం కాబట్టి ఒకసారి చూసి వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చడి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా అయితేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇంతేనండి మన టేస్టీ టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదండి. ఇది రైస్‌లోకే కాదు టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఈ పచ్చడి బయటైతే 3, 4 రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో అయితే 1 వీక్ పైనే ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.